ఇంత సాంకేతికత పెరిగింది కదా. ఈ కేసు చుట్టూ మూలాలను దాదాపు 3 సంవత్సరాలు రౌస్ అవెన్యూ కోర్టు పరిశీలించింది. రౌస్ అవెన్యూ కోర్టు పరిశీలించిన తర్వాత 50,000 పేజీల ఛార్జ్షీట్ వేసిల్లు, 22 నెలల సుదీర్ఘ విచారణ చేసిల్లు. మరి బీజేపీ పార్టీకి బాండ్లు ఇచ్చినటువంటి వాళ్ళకేమో ఎంపీ స్థానాలు ఇచ్చింది కదా, ఇదే కేసులో ఉన్నటువంటి వాళ్ళకి ఎంపీలుగా పోటీ చేపించుకున్నారు కదా. అంటే బీజేపీలోకి రాగానే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా బీజేపీ అనేటువంటి ఒక పొలిటికల్ వాషింగ్ మిషన్, బీజేపీ పార్టీలోకి పోగానే వాడు తెల్లబడతాడు. కాబట్టి నేనేమంటున్నా, మేము ఎట్లాంటి తప్పు చేయలేదు అనేటువంటి రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. దాన్ని ఈరోజు సవాల్ చేస్తూ సిబిఐ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మళ్ళీ హైకోర్టుకు పోయారు. మేము న్యాయాన్ని నమ్ముతున్నాం, సత్యం అనేటువంటి నమ్ముతున్నాం, ధర్మాన్ని నమ్ముతున్నాం, భగవంతుని నమ్ముతున్నాం. మేము ఎట్లాంటి తప్పు చేయలేదు అన్నట్టు ఇసుమంత తప్పు చేయలేదని దాన్ని నమ్ముతున్నాం. రేపు హైకోర్టులు కానీ ఇతర కోర్టులు కానీ అదే తీర్పిస్తారని అనుకుంటున్నాం. మీకు ఈ దేశంలో 98% సిబిఐ ఈడీ పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఫెయిల్యూర్ అయినాయి. కేవలం 2% మాత్రమే సక్సెస్ రేట్ ఉంది. అంటే మీకు అర్థమైపోతుంది కదా, రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసు తప్పితే ఇంకోటి లేదు. అన్యాయంగా ఆడబిడ్డలు ఏదైతే పెట్టిందో దాని ప్రతిఫలం కూడా తెలంగాణలో బీజేపీ పైన కూడా, బీజేపీ అనుసరిస్తున్న విధి విధానాలపైన కూడా మా గలాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. మేము ఏదైతే బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందో, అన్యాయం జరిగినప్పుడు కూడా మేము ప్రశ్నిస్తాం. విభజన హామీల విషయంలో మేము బీజేపీని ప్రశ్నిస్తాం. మీరు ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళతో పొత్తు కోసం పోతున్నారు. మీకు నిన్ననే ఒక ఉదాహరణ, పార్లమెంట్ లో జరిగింది, రాజ్యసభలో జరిగినటువంటిది బిల్లు పెడితే అమరావతి బిల్లుకు బీఆర్ఎస్ సపోర్ట్. మరి ఏం జరుగుతుంది? ఇలా మీ తప్పుడు కేసులను తుంచుకోవడానికి, మీ తప్పుడు కేసులు లేకుండా చేసుకోవడానికి కేంద్రంతో మైత్రి పొందుతున్నారా? మరి ఇక్కడ ఉండేటువంటి మైనార్టీ వర్గాలకు సంబంధించిన సంక్షేమం ఎవరు చూస్తారు? ఇక్కడ ఉన్నటువంటి, అంటే నేనేమంటాను, మేము హిందూ ధర్మానికి మేము వ్యతిరేకం కాదు. మేము శ్రీరాముడు ఏదైతే చెప్పిండో, శ్రీరాముడు చెప్పినటువంటి ధర్మాన్ని నమ్మినటువంటి బిడ్డలుగా మేము శ్రీరామనవమి రోజు మా పార్టీని అనౌన్స్ చేసినాం. కాబట్టి మేము ఒక సెక్యులరిజం భావజాలంతో పోవటం, అన్ని వర్గాల సంక్షేమం కోసం ముందుకు పోతున్నాం. కాబట్టి ఎవరైతే కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు పెడుతున్నారో వాళ్ళందరికీ ఒకటే సమాధానం. ఇలా కాంగ్రెస్ పార్టీని కనుక జైల్లో పెట్టాలంటే, కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి కరప్షన్ లేదు. కరప్షన్ అంటే కాంగ్రెస్ కదా. నాడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి యూపీఏ సర్కార్ కూడా సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని పిలుచుకున్నటువంటి పరిస్థితి. ఇలా మీ నాయకుల పైన సిబిఐ ఈడీ దాడులు జరగలేదా? ఓ పవన్ బన్సాల్ పైన జరగలేదా? అదే రాబర్ట్ వాద్రా ప్రియాంక గాంధీ భర్త పైన జరగలేదా? సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద, పవన్ బన్సాల్ మీద, ఇదే కామన్వెల్త్ క్రీడల్లో జరిగినప్పుడు కామన్వెల్త్ క్రీడల మీద, బొగ్గు కుంభకోణం పైన, అగస్తా కుంభకోణం పైన, ఇన్ని కుంభకోణాలంటేనే కాంగ్రెస్. అట్లాంటి కాంగ్రెస్ కవితను విమర్శించడం అనేటువంటి నిజంగా నీతిమాలిన చర్య అని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వం మాకు నిధులు ఇవ్వట్లేదని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు. దాని గురించి ఏమంటారు? నేనేమంటాను